మనము ఎప్పుడైతే శ్రీకృష్ణుని సేవలో నిమగ్నమై ఉంటామో మనము ఏ పని చేసినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంత పెద్ద కష్టమైనా కూడా దాన్ని పరిష్కరించే మార్గం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆ దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి. ఎప్పుడు మనము దేనికి చింతించకూడదు. ఎందుకంటే ప్రతి సమస్య కూడా అప్పటికి మాత్రమే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ఆలోచించండి. మీరు గతంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఆ సమస్యలను ఇప్పుడు తలుచుకుంటే ఎంత చిన్నవిగా ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు కూడా అలాంటివే. అలాంటి వాటి కోసం మనము ఎందుకు చింతించడం? అలా చింతించడం వల్ల మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది. మనము దేని మీద ఏకాగ్రత పెట్టలేము. ఏ పని చేయాలన్నా కూడా మనకు శక్తి ఉండదు. అంతేకాకుండా ఏకాగ్రత కూడా ఉండదు. అలాంటి వాటి కోసం ఎప్పుడూ చింతించకండి. మీకు ఏది నచ్చితే అది చేసుకుంటూ జీవితాన్ని గడపడమే. ప్రతి చిన్న నిమిషం మరియు సెకండ్లను కూడా మనము లెక్కించాలి. ఇక్కడ లెక్కించడం అంటే ఆ సెకండు, ఆ నిమిషము మనము ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతంగా మన జీవితాన్ని గడిపామన్నదే ముఖ్యం. కాబట్టి దేని గురించి చింత లేకుండా మీకు నచ్చినది చేసుకుంటూ ఎవ్వరి గురించి పట్టించుకోకండి. మిమ్మల్ని ఎవరైతే ఆదరిస్తారో వారితో చక్కగా మాట్లాడండి. మీ శత్రువునైనా కూడా నవ్వి వదిలేయండి. అదంతా దేవుడే చూసుకుంటాడు. అది మనకు తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు వాటి కోసం మనం చింతించడం? మన గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలని ఏమీ లేదు. మనము ఎంత మంచిగా ఉన్నా 100కు 99% నీ గురించి మంచిగా చెప్పినా ఎక్కడో 1% నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అలా 1% గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మన జీవితం వృధా. మనము అక్కడ ఉన్న 99% గురించి ఆలోచించట్లేదు, 1% గురించి ఆలోచిస్తున్నాం. ఈ విధంగా ఆలోచించడం ఎందుకు? ఆ 99% అంటే ఎంత గొప్పది చెప్పండి. మన మనసును ఎప్పుడు పాజిటివ్ వైపే తీసుకుని వెళ్ళండి. అప్పుడే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు. మనిషికి ఏది అసాధ్యమంటూ ఉండదు. ఇది గుర్తుపెట్టుకుని మీ పనులను సక్రమంగా చక్కబెట్టుకుని మీరు అనుకున్నవన్నీ సాధించే మార్గంలో వెళ్తారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి.